హాయ్ అండి. ఈ రెసిపీ అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ట్రై చేశానండి. కూర అయితే చాలా బా వచ్చింది. వంకాయ, కొత్తిమీర, కారం ముందుగా వంకాయలు కోసి ఉంచేసుకొని, తర్వాత కళాయి పెట్టుకొని నూనె నూనెలో వంకాయలేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈలోపు పక్కన మిక్సీ గిన్నెలోని కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్‌గా. ఈలోపు వంకాయలు నూనెలో వేగిపోతాయండి. మెత్తగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని తెచ్చి ఇందులో యాడ్ చేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ కూడా అవసరం లేదండి. కొంచెం మిక్సీ గిన్నె కడిగిన వాటర్ వేస్తే సరిపోద్దండి. ఇవన్నీ బాగా వంకాయ ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలండి. నేను సాల్ట్ అయితే తర్వాత యాడ్ చేశాను. మాకు కావాలంటే మనం గ్రైండ్ చేసిన దాంట్లోనే ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. వంకాయలకి మసాలాకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఒక 10 నిమిషాల పాటు ప్లేట్ మూత పెట్టుకుంటే వంకాయలకి మసాలా అంతా చాలా బాగా పడుతుందండి. కారం అంతా బాగా పట్టి వంకాయలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఏగిపోయిన తర్వాత కూర చాలా దగ్గరికి వచ్చేస్తుందండి. నూనె కూడా సెపరేట్ అయిపోద్ది.